చౌదరి గారు కూడా సీనియర్ శాసనసభ్యులు, టీడీపీ నాయకులు. గుడ్ ఈవినింగ్ బుచ్చయ్య చౌదరి గారు. ఇప్పుడు మీరు చాలామంది మీకున్న నాయకత్వం కొరత ఏమైనా ఏర్పడిందా, లేదు ఎందుకు ఆ పార్టీని క్లోజ్ చేద్దామని ఏమన్నా ఆలోచన చేస్తున్నారా? బహుశా వాళ్ళు ఉన్న ఆ 10-15 మందో గెలిచిన వాళ్ళు, రాజ్యసభలో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ కూడా ఆ అకౌంట్ క్లోజ్ చేయాలని ఏమన్నా అనుకున్నారా? తెలుగుదేశానికి అవసరం లేదు శ్రీనివాస్ గారు. ఒకటి, ఇవాళ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చాం. రాష్ట్రాన్ని ముందుకు నడిపించవలసిన బాధ్యత మా మీద గురుతరమైన బాధ్యత. సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఒకవైపు కేంద్రంతో సఖ్యతతోటి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కలిసి సఖ్యతగా ముందుకెళ్తోంది. చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే గురుతర బాధ్యత చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది, మోడీ గారి సహకారం. ఈ సందర్భంలో పార్టీలు సిద్ధాంతాల గురించి మనం మాట్లాడడం అనవసరం. దేశంలో జాతీయ పార్టీల, ప్రాంతీయ పార్టీలు అనేది ఆయారాముల గయారాముల సంస్కృతి బాగా మారిపోయింది. పార్టీ ఫిరాయింపుల బిల్లు అనేది తలకమాల్సిన బిల్లుగా మారిపోయింది. పార్టీ ఫిరాయించడం సహజంగా అయిపోయింది. ఏ పార్టీలో అధికారంలోకి వస్తారు, మళ్ళీ పోతారు. మా పార్టీలోనే చూసాం ఈ మధ్యకాలంలో. గత 20 సంవత్సరాల్లో ఎందరు వచ్చారో, ఎందరు అధికారం పోయారో, మళ్ళీ వస్తామంటున్నారో అవన్నీ మనం చూస్తున్నాం. నేనేమంటానంటే, ఏ పార్టీ అయినా సిద్ధాంతబద్ధంగా కింద నుంచి కార్యకర్తను బిల్డప్ చేసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. కింద నుంచి అంచెలంచెలుగా పెరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారో, పార్టీ సిద్ధాంతాల మీద, పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో మీద వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అవసరార్థం వచ్చేవాళ్ళు, అవకాశం అందిపుచ్చుకునే వాళ్ళు మళ్ళా అదే రాయిలో పోతారండి. వేవ్ ఉంటే రావడం, వేవ్ లేకపోతే పోవటం కాదు. వేవ్ లేకపోయినా గెలవగల సత్తా నాయకులకు ఉండాలంటే కింద నుంచి గ్రాస్ రూట్ లెవెల్ బాగుండాలని నా అంటే అభిప్రాయం. సీనియర్ లీడర్ గా ఎన్నో సంవత్సరాల అనుభవంలో మేము చెబుతాను. ఇవాళ దేశవ్యాప్తంగా ఈశాన్య రాష్ట్రాలు చూస్తున్నాం, బీజేపీ పాలిత రాష్ట్రాలు చూస్తున్నాం, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు చూస్తున్నాం. అన్ని పార్టీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది, గందరగోళమైన పరిస్థితి. తెలుగుదేశానికి సంబంధించి ఇవాళ ఆ 11 మందిని తీసుకోవాల్సినంత అవసరం పార్టీకి లేదు. వాస్తవం చెప్పాలంటే గతంలో కొంత ఎక్స్పెరిమెంట్లు జరిగినాయి, దానివల్ల నష్టపోయిన పరిస్థితులు మనం చూసాం. ఇవాళ ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో విర్రవీగారు, భయంకరంగా ప్రవర్తించారో, తప్పుడు కేసులు పెట్టించి బూతుల మంత్రులుగా ప్రసిద్ధి చెందిన వాళ్ళంతా అడ్రస్ లేకుండా పోయారు. వాళ్ళు ఏం మాట్లాడే పరిస్థితి, ఎక్కడున్నారో తెలియదు, అడ్రస్ తెలియట్లా. అనేక కేసులు, తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్షాలను బాధించిన వాళ్ళంతా ఇవాళ గోనెక్కే పరిస్థితి వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నా అధికారం శాశ్వతం అనుకున్నాడు. ఆయన శాశ్వతం నేనే, ఇక ముందు ఈ రాష్ట్రాన్ని నేనేది నేనే, 30 సంవత్సరాల అధికారంలో ఉంటాను నా భ్రమలో ఆయన ఉన్నాడు. అది మర్చిపోయాడు. ప్రజల న్యాయ ఎప్పటికైనా సరే దించగలిగిన, ఎక్కించగలిగిన శక్తి ప్రజలకు ఉంటుంది. మనం జాగ్రత్తగా మసులుకోవాలన్న ఆలోచన మర్చిపోవడంలో నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పాను. మీకు మీడియా ఉంది, మంచి సలహాదారులు ఉన్నారు, చక్కగా పరిపాలన చేయండి. కక్షపూర్తి రాజకీయాలు మంచిది కాదన్నా కానీ కక్షపూర్తి విధానాల్లో వెళ్ళడం, విధ్వంసకర రాజకీయాలు చేయడంలో దెబ్బతిన్నాడు. ఇవాళ ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా ఎందుకు తయారవుతుంది? 151 మంది ఎమ్మెల్యేలు, మళ్ళీ 4 తెలుగుదేశం నుంచి 150 మంది బలగం, 22 మంది ఎంపీలు ఉండి ఈ పరిస్థితి రావడం ఏంటి? ఎందుకని ఇంత మ్యాండేట్ తేడా వచ్చింది? నేను అనుకున్నాను, ఆయన కనుక సక్రమంగా పోలవరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేసుకుంటూ రాజధాని జోలికి పోకుండా ఏదైతే బటన్ నొప్పుడు కార్యక్రమాలన్నా ఇది చేసుకుంటూ వెళ్తే ఇంత దెబ్బతిని ఉండేవాడు కాదు. కానీ విధ్వంస రాజకీయాలు అనేక రంగాల్లో అవినీతిమై పెరిగిపోయింది. ఇసుకలో కానీ, మద్యంలో కానీ కుంభకోణాలు విలువెత్తిపోయినాయి. సామాన్య ప్రజలు కష్టాలు పెట్టి భయానికి పోతున్నారు. రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన ఎలా ఉండాలో భయానికి పోతాం. మాట్లాడలేని పరిస్థితి. మా ఒకటి వాళ్ళని తెగించి బయటకు వచ్చాం. మా సహచరులు కొంతమంది జైలు పాలైపోయారు. నా జోలి దాకా రాలా. మా మీద ఏదో కేసులు పెట్టారు, కోర్టు దగ్గర కేసు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, కానీ మేము భయపడాల్సిన పని లేకపోయింది. ఇవాళ అధికార దుర్వినియోగం వల్ల ఈ పరిస్థితి అయితే నేను భావిస్తా ఉన్నాను. సరే, అది అన్ని వదిలేయండి, కానీ సిద్ధాంతబద్ధంగా రాజకీయ పార్టీలు ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఒకనాడు పరిస్థితి వేరు. చౌదరి గారు, మీరు సీనియర్ మోస్ట్ 6-7 సార్లు శాసనసభ్యులుగా గెలిచారు. చాలా సుదీర్ఘకాలం 2-3